హాయ్ మా వెల్కమ్ టు షోగడి ఛానల్. ఇప్పుడే కూలీ సినిమా చూడడం జరిగింది, యాక్టెడ్ బై రజనీకాంత్ గారు. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే రజనీకాంత్ గారు ఒక మ్యాన్షన్ నడిపిస్తూ ఉంటారు. అదే టైంలోని వాళ్ళ ఫ్రెండ్ సత్యరాజ్ గారు చనిపోయారని చెప్పి ఆయన ఈ ఊరికి వచ్చినప్పుడు అసలు సత్యరాజ్ గారు ఎలా చనిపోయారు, దీనికి సైమన్ అనే క్యారెక్టర్ మన నాగార్జున గారికి సంబంధం ఏంటి అన్నదే సినిమా యొక్క మెయిన్ కాన్ఫ్లిక్ట్. ఈ సినిమా మొత్తం చూసుకుంటే యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రజనీకాంత్ గారు మామ వన్ మ్యాన్ షో చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయనకి చాలా రోజుల తర్వాత మంచి పుల్ ఆఫ్ ఇచ్చే క్యారెక్టర్ అనిపించింది. ఇందులోని డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ చాలా అంటే చాలా బాగా చేశారు. రజనీకాంత్ గారి కోసం ఇంకోసారి సినిమా చూసేయచ్చు. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ నాగార్జున గారు ఫస్ట్ టైం యాంటీ రోల్ చేసినా కూడా ఆయన క్యారెక్టర్ పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోగానే నార్మల్గానే ఆయన చాలా బాగా పుల్ ఆఫ్ చేశారు. క్యారెక్టర్ని మాత్రం ఓకే బాగానే ఉంది. సత్యరాజ్ గారి క్యారెక్టర్ పర్లేదు. అన్నిటికన్నా హైలైట్ ఒక మంచి ఎలివేషన్ సీన్ తోటి ఇంట్రడ్యూస్ అవుతారు మన ఉపేంద్ర గారు. ఆ ఉపేంద్ర గారు రజనీకాంత్ గారు ఇద్దరు ఒకే సీన్లో కనిపించే ఒక ఫ్రేమ్స్ ఉంటాయేమో, అదైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు చూస్తే సినిమాకే హైలైట్గా అనిపించింది. అండ్ అమీర్ ఖాన్ గారు క్లైమాక్స్లో వస్తారు. ఒక పర్లేదు ఒక మంచి రోలే అన్న ఫీలింగ్ అనిపిస్తుంది, కానీ అది పెద్ద ఇంపార్టెంట్ రోల్ అయితే కాదు. అండ్ యాక్టర్స్ రిమైనింగ్ అందరూ కూడా బాగానే యాక్ట్ చేశారు, బాగానే పుల్ ఆఫ్ చేశారు. ముందుగా డైరెక్టర్ గారి విషయానికి వస్తే మన లోకేష్ కనకరాజ్ గారు, ఆయన ఇంతకుముందు చేసిన సినిమాలన్నీ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని సినిమాకి వెళ్తే మాత్రం ఆయన కథను కొంచెం పక్కన పెట్టి రజనీకాంత్ గారి మీద అండ్ రిమైనింగ్ స్టార్ క్యాస్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. సో ఆ కథ లేయర్స్ బోల్డెన్ లేయర్స్ ఉండడం వల్ల ఆ లేయర్స్ అన్నీ కూడా అలా అలా తగ్గుకుంటూ వచ్చి సినిమాని కొంచెం డ్రాగ్ చేసినట్టు ఫీలింగ్ అయితే కనిపించింది. సో లోకేష్ కనకరాజ్ గారి పెన్ పవర్ ఇంకొంచెం తగ్గింది ఈ సినిమా వరకు అయితే మాత్రం నాకైతే అనిపించింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూ సన్ టీవీ నెట్వర్క్ చాలా బాగా ప్రొడక్షన్ చేశారు. సినిమాకి మెయిన్ పిల్లర్ మాత్రం అనిరుద్ధ్ గారు సినిమాని బ్యాక్ నుంచి బాగా పుల్ ఆఫ్ చేశారు. ఎందుకంటే ఎలాంటి సీన్స్ ఒక ప్రతి 10 నిమిషాలకి ఒక్కొక్క ఎలివేషన్ ఇచ్చుకుంటూ కూడా అనిరుద్ధ్ గారు సినిమా స్టాండర్డ్స్ని ఒక దగ్గర తీసుకెళ్లారు. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, అండ్ ఫైటిక్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమా రజనీకాంత్ గారి ఫ్యాన్స్కి మాత్రం మాస్ ఫీస్ట్ అనిపిస్తుంది, కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళకండి, సినిమా కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకి షోగడ్ ఇచ్చే రేటింగ్ 3/5. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షోగడి ఛానల్ మావా.